This is next lesson, endocrine system in second year zoology. What is acromegaly? Name the hormone responsible for the disorder. Acromegaly is a hormonal disorder that results when the pituitary gland produces hypersecretion of somatotropin or growth hormone. గ్రోత్ హార్మోన్ లేదా సొమటోట్రోపిన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఆక్రోమెగాలి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ డిసీజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద బోన్స్ ఆఫ్ ద దవడ ఎముకలు పెద్దగా అవుతాయి. హ్యాండ్ అండ్ ఫీట్ థికెన్, చేతులు కాళ్ళు కూడా పెద్ద వెడల్పుగా ఉంటాయి. థికెన్ నోస్, ముక్కు చాలా వెడల్పుగా ఉంటుంది. లిప్స్, ఐలిడ్స్, వైట్ ఫింగర్ టిప్స్, లిప్స్ పెద్దగా ఉంటాయి, ఐలిడ్స్ పెద్దగా ఉంటాయి. ఫింగర్స్ టిప్స్ కూడా, వేళ్ళ అంచులు కూడా పెద్దగా ఉంటాయి. అండ్ చూడడానికి ఎలా ఉంటారంటే గొరిల్లా లైక్ అపియరెన్స్. ఎలా ఉంటారంటే గొరిల్లాగా ఉంటారు. సో ఆక్రోమెగాలి అంటే చాలా బాడీ మొత్తం పెరిగిపోవడం అనమాట. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ సోమటోట్రోపిక్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఆక్రోమెగాలి. యాక్చువల్గా గ్రోత్ ప్లేట్లు క్లోజ్ కానప్పుడు, అంటే చిన్నగా ఉన్నప్పుడు పిట్యూటరీ హార్మోన్ సోమటోట్రోపిక్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు గైగాంటిజం వస్తుంది. అంటే పిల్లలు చాలా హైట్గా ఉంటారు. కానీ ఇక్కడ మిడిల్ ఏజ్లో ఏమవుతుందంటే ఒక్కోసారి పిట్యూటరీ గ్లాండ్లో బెనిగ్నెంట్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ హార్మోన్ డెవలప్ అవుతుంది. మ్యాక్సిమం 30 to 50 years. ఎక్కువ కనిపించేది ఏజ్లో అంటే 40 to 45 ఏజ్లో. అంటే అందరికీ కాదు, కొంతమందికే అక్కడ ట్యూమర్ లాంటిది ఏదైనా ఏర్పడినప్పుడు ఈ హార్మోన్ విపరీతంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ హైట్ ఇంక్రీజ్ అవ్వడం కాదు, కానీ ఒకసారి హైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెరగదు. ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్స్ పెద్దగా వెడల్పు అయిపోతాయి, పెదాలు వెడల్పు అయిపోతాయి, కళ్ళు పెద్దగా అయిపోతాయి. అంటే ఫేషియల్, మన ఫేస్ ముందున్నట్టు కాకుండా ఫేస్ ఆక్వర్డ్గా తయారవుతుంది. గొరిల్లా ముక్కు పెద్దగా అవ్వటం, అంటే దాని ఏమంటాం ఆక్రోమెగాలి. గైగాంటిజం చూడడానికి గైగాంటిక్ పర్సన్స్ లాగా ఉంటారు, కానీ ఆక్రోమెగాలి ఏంటంటే ఇది మిడిల్ ఏజ్లో, అంటే ముందు ఉన్న పర్సన్కి తర్వాత ఉన్న పర్సన్కి చాలా చేంజెస్ వస్తాయి. Okay, this is a tumor. This is caused due to tumor produced in the pituitary gland. That is benignant tumor. కొన్ని రేర్ కేసెస్లోనే కనిపిస్తుంది ఆక్రోమెగాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, సోమటోట్రోపిక్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే చిన్నపిల్లలు అయితే గైగాంటిజం వస్తుంది. పెద్దవాళ్ళు అయితే, అదే అడల్ట్స్ 30 to 50 years మధ్యలో ఏమొస్తుందంటే ఆక్రోమెగాలి వస్తుంది. ఓకే, అది తక్కువ అయితే క్రెటినిజం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సారీ, next, which hormone is called antidiuretic hormone? Write the name of gland that secretes it. Antidiuretic hormone ఏంటంటే vasopressin. ఏంటది? vasopressin is called antidiuretic hormone. It is secreted by neurohypophysis posterior pituitary gland. ఏంటి antidiuretic hormone అంటే రెండు వ్యాధులు ఉన్నాయి, డయాబెటిస్ మిలిటస్, డయాబెటిస్ ఇన్సిపిడస్. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఏమంటామంటే అతిమూత్ర వ్యాధి, అంటే కంటిన్యూస్గా యూరిన్కి పోతూనే ఉంటారు. ఎందుకు యూరిన్ పోతుంటారంటే వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువైతే. వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువైతే ఏం చేస్తుంది వాసోప్రెసిన్ హార్మోన్? మన నెఫ్రాన్లో రీఅబ్జర్ప్షన్ వాటర్ ఉంటుంది కదా యూరిన్ ఏర్పడేటప్పుడు, ఆ వాటర్ని రీఅబ్జర్బేట్ చేస్తుంది వాసోప్రెసిన్. ఓకేనా. ఈ వాసోప్రెసిన్ తక్కువైతే వాటర్ రీఅబ్జర్ప్షన్ రాకుండా కంటిన్యూస్గా వాటర్ వస్తుంది, ఫిల్టరేషన్ జరిగినప్పుడల్లా వాటర్ బయటికి పోతూనే ఉంటుంది. దాన్ని ఏమంటాం? అతిమూత్ర వ్యాధి అంటాం. ఓకే, ఈ అతిమూత్ర వ్యాధిని అరికడుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? యాంటీడయాబెటిక్ హార్మోన్. ఏ హార్మోన్ అది? యాంటీడయాబెటిక్ హార్మోన్. ఏది? వాసోప్రెసిన్. ఈ వ్యాధిని ఏమంటాం? డయాబెటిస్ ఇన్సిపిడస్. అది ఇన్సులిన్ ద్వారా వచ్చే ఇన్సులిన్ తక్కువైతే వచ్చే వ్యాధిని ఏమంటాం? డయాబెటిస్ మిలిటస్. 2 types ఆఫ్ డయాబెటిస్ ఆర్ దేర్. దిస్ ఇస్ 1 type ఆఫ్ డయాబెటిస్, దట్ ఈస్ డయాబెటిస్ ఇన్సిపిడస్. అంటే యాంటీడయాబెటిక్ హార్మోన్ వాసోప్రెసిన్. ఎక్కడ సెక్రెట్ అవుతుంది ఇది? పిట్యూటరీ గ్లాండ్ పోస్టీరియర్ పార్ట్. పోస్ట్ అంటే బ్యాక్ సైడ్, ఆ పార్ట్ ఏమంటాం? న్యూరోహైపోఫిసిస్. ఈ న్యూరోహైపోఫిసిస్ దగ్గర ఈ హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు పోతుంటే వాళ్ళకి ఎక్కువ యూరిన్ పోతుంటారు పెద్దవాళ్ళు. ఏంటి కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ దిస్ వాసోప్రెసిన్. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను కదా, డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అండ్ డయాబెటిస్ మిలిటస్. 2 వ్యాధులు. డయాబెటిస్ మిలిటస్ అంటే చక్కెర వ్యాధి, డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే అతిమూత్ర వ్యాధి. డయాబెటిస్ ఇన్సిపిడస్ ఇది క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెస్ యూరినేషన్ అండ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇంట్యూరియన్స్గా పాస్ పోతుంటారు, నీళ్ళు అవుతుంటే పాస్ పోతారు. నీళ్ళు నాకు అప్పుడే తాగింటారు, మళ్ళీ దాహం వేస్తుంటే ఎందుకు వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాసోప్రెసిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? వాసోప్రెసిన్ ఉంటే వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుని, రీఅబ్జర్వేషన్ తక్కువ అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బాడీలో వాటర్ తగ్గిపోతే వాటర్ రిక్వైర్మెంట్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ డ్యూ టు హైపో సెక్రీషన్ ఆఫ్ వాసోప్రెసిన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హైపర్. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ
తక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల, వాసోప్రెసిన్ తక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల డయాబెటిస్ ఇన్సిపిటస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ డయాబెటిస్ మిలిటస్ అంటే ఏంటి? దీన్ని చక్కెర వ్యాధి. నాకు షుగర్ ఉంది అంటుంటారే, అది చక్కెర వ్యాధి. షుగర్ ఉండడం అంటే బాడీలో చక్కెర ఎక్కువ ఉండడం అని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో పెరిగిపోతుంది. ఇది క్యాట్ బై ఎక్సెస్ యూరిన్ విత్ ఇక్కడ దీనికి కూడా సిమ్టమ్ ఏంటంటే ఎక్కువ యూరిన్ పోతుంటారు వాళ్ళు కూడా. వాళ్ళ యూరిన్లో గ్లూకోజ్ కీటోన్ బాడీస్ ఎక్కువ ఉంటాయి. ఇది డ్యూ టు హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ పని ఏం చేస్తుంది? ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సెక్రేట్ అవుతుంది, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి సెక్రేట్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ని బాడీలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువ అవుతుంది అప్పుడు ఏమవుతుంది? బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఎక్కువ ఏమంటే ఒబేస్ పర్సన్లో ఎక్కువ వస్తుంది అది. దిస్ ఈస్ డయాబెటిస్ మిలిటస్. సో డయాబెటిస్ ఇన్సిపిటస్ మీన్స్ అతిమూత్ర వ్యాధి. డయాబెటిస్ మిలిటస్ మీన్స్ చక్కెర వ్యాధి. డయాబెటిస్ ఇన్సిపిటస్ దేనివల్ల వస్తుంది? వాసోప్రెసిన్ తక్కువ ఉండడం వల్ల. దాని సిమ్టమ్స్ ఏంటి? ఎక్సెస్ యూరినేషన్. డయాబెటిస్ మిలిటస్ దేనివల్ల వస్తుంది? ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల. దాని సిమ్టమ్స్ ఏంటి? యూరిన్ విత్ గ్లూకోజ్ అండ్ కీటోన్ బాడీ. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద గ్లాండ్ that increase size during childhood and decrease in size during adulthood. What important role does it play in case of infection? మామూలుగా ఏదైనా సైజ్ పెరుగుతూనే ఉంటుంది. చిన్నప్పుడు సైజ్ పెరుగుతుందంట, పెద్ద కొద్ది సైజ్ తగ్గుతుందంట. ఏం గ్లాండ్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ సెక్రెట్ సమ్ సెక్రేషన్స్. వాట్ ఇంపార్టెంట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఏం రోల్ ప్లే చేస్తుంది? ఏం గ్లాండ్ అంటే అది? ద గ్లాండ్ ఈజ్ thymus gland. Very very important. Thymus gland increases in size during childhood and reaches its maximum size at puberty. Puberty అంటే మెచ్యురేషన్ ఏజ్. అంటే యంగ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి మార్చే దాన్ని ఏమంటామంటే ప్యూబర్టీ అంట. ఓకేనా? నెక్స్ట్, ఇట్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం సైజ్ ఇన్ ప్యూబర్టీ. ఇట్ డిజెనరేట్స్ ఇన్ ఓల్డ్ పర్సన్. 14-15 years దాటే తగ్గుతూ వస్తుంది అనమాట. 14 yearsకి థైమస్ గ్లాండ్ ఫుల్ గ్రోత్ అవుతుంది. తర్వాత తగ్గుతా 45కి 50% తగ్గిపోతుంది. 75 yearsకి అది చాలా తగ్గిపోయి చాలా తక్కువలో ఉంటుంది. తర్వాత కొన్ని ఏళ్ళకి అది పర్సిస్ట్ అయిపోతుంది. ఓకేనా? అంటే డిసపియర్ అయిపోతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్ విచ్ ప్రొవైడ్ సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ. టీ లింఫోసైట్స్ కోసము అవి ఏర్పడడానికి థైమస్ గ్లాండ్ ఉపయోగపడుతుంది. ఇట్ ప్రమోట్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ టు ప్రొవైడ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. టీ లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ అవ్వడానికి కారణమవుతుంది. అలాగే బీ లింఫోసైట్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కూడా హెల్ప్ చేస్తుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా. ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీ టు ప్రొవైడ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. యాంటీబాడీస్ ఉంటే ఆ ఇమ్యూనిటీ ఏమంటాం? హ్యూమరల్ ఇమ్యూనిటీ. అదే టీ లింఫోసైట్స్ అంటే ఏమంటాం? సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ రెండింటికి కారణం ఎవరు? థైమస్ గ్లాండ్. కాబట్టి చిన్నపిల్లల ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడానికి కారణం ఎవరు అంటే దిస్ థైమస్ గ్లాండ్. పెద్ద కొద్ది మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, ఎందుకు? థైమస్ గ్లాండ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్సులిన్ షాక్? కరెంట్ షాక్ లాగా ఇన్సులిన్ షాక్ అంటే ఏంటి? ఇన్సులిన్ షాక్ ఈజ్ ఎ కండిషన్ దట్ అకర్స్ డ్యూ టు హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఆర్ డ్యూ టు ఓవర్ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న డయాబెటిస్ మిలిటస్. ఇన్సులిన్ తక్కువ అయితే ఏమవుతుంది? బాడీలో చక్కెర లెవెల్ పెరుగుతాయి. మళ్ళీ ఇన్సులిన్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇన్సులిన్ ఎక్కువైతే మామూలుగా ఏం చేస్తుంది? ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తూ ఉంటుంది, అంటే బాడీలో చక్కెర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువైనా ఏమవుతుంది? బాడీలో అసలు చక్కెరలే ఉండవు. ఓకేనా? ఎందుకు కారణం అవుతుంది? ఇన్సులిన్ ఎక్కువ సెక్రెట్ అయినా లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కువ వేసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది? హైపోగ్లైసిమియా వస్తుంది, అంటే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే మూర్ఛలు అంటే సీజర్స్ వస్తాయి, స్ట్రోక్ కోల్పోవడం జరుగుతుంది, ఒక్కొక్కసారి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అంటే ఫిట్స్ ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ హార్మోన్ ఇస్ కామన్లీ నోన్ యాజ్ ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్? పరిగెత్తడానికి, ఫైట్ అంటే ఫైట్ చేయడానికి, ఫ్లైట్ అంటే పారిపోవడానికి కారణమైన హార్మోన్ ఏంటి మన బాడీలో? మామూలుగా ఎప్పుడైనా మనకి కిట్టి వచ్చినప్పుడు, ఏదైనా భయం వేసినప్పుడు, ఏదైనా పాము చూసినప్పుడు, కుక్క కరవడానికి వచ్చినప్పుడు, ఏదైనా దొంగ ఇంట్లో దూడంగానే, మన ఎవరైనా చేయి దారిపోతుంది, ఎవరైనా లాగినప్పుడు ఏమవుతుంది? బాడీలో ఏదో ఫ్లోలాగా వెళ్ళిపోతుంటుంది. ఆ హార్మోన్ ఏంటి? ఆ హార్మోన్ ఏంటంటే ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ ఆర్ కాల్డ్ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్. ఎపినెఫ్రిన్ అంటే అడ్రినాలిన్, నారెపినెఫ్రిన్ అంటే ఏంటంటే
noradrenaline. Epinephrine and adrenaline. Okay, now they are secreted by adrenal medulla in response to stress and emergency of adrenal gland. ఎక్కడ adrenal gland కిడ్నీ మీద ఉంటాయి. కిడ్నీ లోపల మెడ్యులా అంటే లోపల భాగం adrenal gland, కార్టెక్స్ అంటే పై భాగం. లోపల భాగం నుంచి డెవలప్ అవుతాయి ఇవి. ఎందుకు ఉపయోగపడతాయి? స్ట్రెస్ ఎమర్జెన్సీ ఆఫ్ అడ్రినల్, స్ట్రెస్ ఎమర్జెన్సీలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మనిషి ఫైట్ చేయడానికి లేదా పారిపోవడానికి కారణమయ్యే హార్మోన్స్ ఏంటంటే ఎపినెఫ్రిన్, నారెఫ్రిన్, ఆర్ అడ్రినాలిన్ ఆర్ నార్ అడ్రినాలిన్. ఓకేనా? నెక్స్ట్, what are androgens, which cells secrete them? Androgens are male sex hormones. Example, testosterone. Last question, what are androgens? Androgens are the male sex hormones. పురుషుల నుంచి వచ్చే హార్మోన్స్ ఏమంటాం? టెస్టోస్టిరాన్. మేల్ సెక్స్ హార్మోన్స్ అంటాం, వాటిని ఆండ్రోజన్స్ అంటాం. ఎగ్జాంపుల్, టెస్టోస్టిరాన్. They are secreted by Leydig cells which are present in testis. Testis లోని Leydig cells నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఏవి? ఆండ్రోజన్స్. ఓకే, థ్యాంక్ యూ.